వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ 9వ తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు, మేము 20 నుంచి 30 వేల మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా. సరే మేడం, మాకున్నాయి ఒక 65 కుటుంబాలు ఉన్నాయి. అవి నిజంగా మేము 20,000 30,000 కూడా అవసరం లేదు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు గనక ఎక్కడైనా నిరూపించగలుగుతారా? మేము రాము, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని అడిగామా? మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు అర్హులై ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా, పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా, 16 సంవత్సరాల 18 సంవత్సరాలని మీ ఏ కుటుంబాన్ని కూడా అడగం మేడం. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.